చేద్దామని చూసుకుంటాను. కొద్దిగా సైట్ చేసుకోండి. కొంచెం వెనక్కి చేసుకోండి. చెప్పుకోవాలి కొంచెం వెనక్కి చేరుకోండి. కొద్దిగా సైట్ చేసుకోండి. కొంచెం వెనక్కి చేసుకోండి. చెప్పుకోవాలి మమ్మీ. సరే చూడండి స్వామి. కట్టండి చూసుకోవాలా?
తిరుపతి అమ్మాయిగా తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీ. నేను మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ఆశీస్సులతో స్టేట్ ఫెస్టివల్ చేయడం జరిగింది. ఎంతోమంది కళాకారులతో అంగరంగ వైభవంగా చేయటం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేము సార తీసుకురావటం కూడా మీ అందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే అందరం బాగుంటాం. అందుకే అమ్మ ఆశీస్సుల కోసం ఎవ్రీ ఇయర్ సారెతో రావటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారని ఇచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నాను. సో నాకు తెలిసి తాతయ్య గుంట గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన మొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటాను. అలాగే అందరూ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గంగమ్మ తల్లి గొప్పదనం ఇప్పటికే అందరికీ తెలుసు, ఇంకా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అమ్మను దర్శించుకొని కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ కాబట్టి అది కంటిన్యూ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. గుడి దగ్గరకు వచ్చి మాట్లాడారా సత్యప్రసాద్ గారు? చాలా సంతోషం. నెక్స్ట్ ఎన్నికల్లో చూసుకుందాం. ఈవీఎంలు లేకుండా, దొంగ ఈవీఎంలని మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. రెండోది, ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారిలాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీటింగ్స్లో మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా అందరికీ జీతాలు సక్రమంగా ఇచ్చారు. ప్రజలందరికీ వైద్యాన్ని ఫ్రీగా అందించారు. అలాగే ప్రజల్ని కాపాడుకున్న విధానం కూడా అందరూ చూశారు. ఏదో మాట్లాడాలని సత్యప్రసాద్ మాట్లాడితే అది సరికాదు. గుడికి వస్తే దర్శనం చేసుకొని వెళ్ళు. ఏదో అబద్ధాలను ఇక్కడ చెప్తే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాల్లో కానీ వార్డులకు వెళ్ళే ధైర్యం మాకుంది. ఎందుకంటే మేము మంచి చేసాం. ఈరోజు మీకు వెళ్ళే ధైర్యం ఉందా? ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేరు, ఒక కొత్త ఇల్లు ఇవ్వలేరు. మేము కట్టిన ఇళ్ళకి పూర్తి అయిన వాటికి రంగులు వేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం కాదు. మీరు ఏ కార్యక్రమం చేసినా జగన్ గారు ఫినిష్ చేయాల్సిన వాటిని ఒక 5% చేసుకొని మీరు చేస్తున్నారు తప్ప మీకు కావాల్సిన లేదా మీరు ప్రామిస్ చేసిన ఏ ఒక్క కార్యక్రమాన్ని సక్రమంగా చేశారని అడుగుతున్నా. అంతెందుకు రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఈరోజు రేవంత్ ఆపమంటే హైదరాబాద్లో తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆపేసింది నిజం కాదని అడుగుతున్నా. ఈరోజు రైతులకి సాగునీరు తాగునీరు లేకుండా రైతులు అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా నువ్వు నీ ఆస్తులు బాగుంటే చాలు అనుకొని ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపేసిన నువ్వు నీ పార్టీ వాళ్ళు జగన్ గారిని మాట్లాడుతుంటే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే తిరుపతిలో పుట్టిన చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీలో వాళ్ళు పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డుని అబద్ధాలు నోటికొచ్చిన అబద్ధాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే
ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాన్నైనా కూడా అబద్ధపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భగవంతుల్ని కాపాడాల్సిన, భగవంతుల మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఖండించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళే అవమానకరంగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన జిల్లాలో ఉండటం మన అదృష్టం, మనమందరం గర్వపడాల్సిన విషయం. ప్రపంచంలో ఎవరైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా కూడా ఎంతో నమ్మకంతో వచ్చే తిరుమలకి ఈరోజు అపహాస్యం పాలు చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటు. దాన్నైనా ఇప్పటి వరకు ఆపి దాని మీద ఉన్న చైర్మన్ ఎవరైతే అపవిత్రుడు ఉన్నాడో అతన్ని తొందరగా సస్పెండ్ చేసి దించితే బాగుంటుందని కూడా డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో గవర్నర్ మీరు బల సంఖ్యను చూపిస్తేనే తర్వాత ప్రభుత్వ ఏర్పాటు వస్తున్నా ఏమా అవునవునమ్మా మాట్లాడుతున్నా. గవర్నర్ చేసిన తర్వాతే మేము ఆహ్వానిస్తామని చెప్పడం కొత్త ప్రభుత్వానికి గవర్నర్ చెప్పడానికి ఏ విధంగా చూడాలి? యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఉన్న వాళ్ళు అడిగినప్పుడు యాక్చువల్గా అసెంబ్లీలో బల ప్రదర్శన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ముందే నాకు బల ప్రదర్శన చూపించండి తర్వాతే ఇస్తాము అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా ఐడియా లేదు. మరి దాన్ని వాళ్ళు పరిశీలిస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా విజయ్ కావాలి, ఒక అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు సవ్యంగా ఈ కార్యక్రమాన్ని జరిపి బల ప్రదర్శనలో ఒకవేళ బల ప్రదర్శనలో ఆయన నిరూపించుకోలేకపోతే అప్పుడు ఎలాగో గవర్నర్ చేతిలో ఉంటుంది. అంతేగాని ముందే అది చెప్పడం అనేది ఓటేసిన ప్రతి ఒక్కరికి చాలా బాధగా ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళు వెంటనే అది జరిపిస్తే సక్రమంగా, సవ్యంగా, ప్రశాంతంగా బాగుంటుంది. నేనేం అననండి, మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పాను.